మీరు ఏదైనా సరైన విధంగా చేయడం తెలుసా లేదా? కనీసం సమయానికి ఏదైనా చేయండి. నేను 30 నిమిషాల విరామం తీసుకోవచ్చా? నాకు బాగా లేదు. సరే జయ, తీసుకో. ఏమైంది జయ, కోపంగా కనిపిస్తున్నావు? నేను నీకు ఏమి చెప్పాలి అక్కా? ఈ వ్యక్తులు ఎప్పుడూ నా పనిలో తప్పులు చేస్తారు. ప్రతిసారి వారు నన్ను చూసినప్పుడు వారు నేను సోమరిగా ఉన్నానని అంటారు. చూడండి జయ, అందరికీ ప్రశంసలు ఇష్టం, ఎవరికీ చెడు వ్యాఖ్యలు ఇష్టం ఉండవు. కానీ మీకు తెలుసా, కొన్ని ప్రశంసలు హానికరంగా ఉండవచ్చు మరియు కొన్ని ప్రయోజనకరంగా ఉండవచ్చు. చెడు మరియు లాభదాయకం? అది ఎలా సాధ్యం? ఇది సాధ్యం. చూడండి, విమర్శ లేదా చెడు వ్యాఖ్యలు రెండు వేరు రకాలవి. ఒకటి సానుకూల విమర్శ. ఇతర వ్యక్తి ఉద్దేశ్యం కేవలం మీకు సహాయం చేయడం లేదా మీ పురోగతిని సాధించడం మాత్రమే. ఇతర వ్యక్తి మాట్లాడే విధానం బాగుండాలని అవసరం లేదు. అది కొన్ని సమయాల్లో చెడు కావచ్చు. కానీ మీరు అర్థం చేసుకోవాలి, ఇతర వ్యక్తి మీకు ఉత్తమం కావాలని కోరుకుంటున్నారు. అక్కా, నువ్వు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నావు? నాకు ఏమీ అర్థం కావడం లేదు. సరే, నేను మీ బాస్ అని అనుకుందాం. మీ బాస్ 3 రకాల వారు కావచ్చు. జయ, మీరు మీ పనిలో చాలా తప్పులు చేస్తున్నారని నేను చూశాను. తప్పులు జరుగుతాయి, కాని అవి మళ్ళీ జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి నిన్ను మెరుగుపరచాలని కోరుకుంటున్నారు, కానీ ప్రేమతో. మళ్ళీ అదే తప్పు. మీరు మీ గత తప్పు నుండి నేర్చుకోవాలి మరియు అది మళ్ళీ జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి కూడా నిన్ను మెరుగుపరచాలని కోరుకుంటున్నారు, కానీ కొంచెం మందలిస్తూ. మీరు మేనేజర్గా ఎవరు చేశారు? ఇదేనా మీ పని విధానం? ఇన్ని తప్పులు, అది కూడా పదే పదే. ఈ వ్యక్తి మీను అవమానించాలనుకుంటున్నాడు, లేదా అతని రోజు చెడిపోయింది మరియు మీరు కోపంగా ఉన్నారు. మీకు ఇది ఎలా నచ్చింది? అక్కా, ఇది చాలా సరదాగా ఉంది. ఏమైంది? పని నిజంగా అసంపూర్తిగా ఉందా? మరియు నాటకం చేస్తూ మీరు గుర్తు చేసుకున్నారా? లేదు అక్కా, కానీ వారు చెప్పాల్సినది చెప్పి వెళ్ళిపోతారు. కానీ మేము దీన్ని భరించాలి. అందుకే మేము అవమానంగా మరియు కోపంగా అనిపిస్తాము. మీరు పూర్తిగా సరిగ్గా ఉన్నారు జయ. అలాంటి పరిస్థితిలో మీరు వెంటనే ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మేము విమర్శించబడితే మేము తరచుగా మా రక్షణలో ఏదో చెబుతాము. అలాంటి పరిస్థితిలో మీరు ఆగి మీను శాంతించాలి. వ్యక్తిని జాగ్రత్తగా వినండి. ముందుగా వారు ఏదో చెప్పనివ్వండి మరియు తరువాత మీ అభిప్రాయాన్ని ఇవ్వండి. కానీ అక్కా, వారు తప్పు కావడం కూడా సాధ్యమే. అవును, అది సాధ్యమే. అలాంటి పరిస్థితిలో వారితో మాట్లాడండి. వారిపై నమ్మకం ఉంచండి, వారి సలహాను తీసుకోండి. వారు మీ దృక్పథాన్ని నమ్మితే వారు మీ సామర్థ్యాన్ని నమ్ముతారు. కానీ వారు మీకు ఏదో మార్పు చేయమని చెప్తే దాన్ని మెరుగుపరచండి. కానీ ప్రతి విమర్శ మీకు మంచిది కాదు. కాబట్టి తప్పు సలహా ఇచ్చేవారిని దూరంగా ఉంచండి. ధన్యవాదాలు అక్క, నేను ఇలాగే ఆలోచించలేదు. ఇప్పుడు నేను విమర్శను ఎలా నిర్వహించాలో అర్థం చేసుకున్నాను. సరే జయ, ధన్యవాదాలు.